అనయా చిటి జాగ్రత్త. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? రే అన్నయ్య నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? ఏంటి నువ్వు ఆగరా. ప్రెసిడెంట్ నామినేషన్ పేపర్లు కావాలి. పేరేంటి? చెల్లుబైన కుమార్ బాబు. తండ్రి పేరు? కోటేశ్వరరావు. ఏ ఊరు? రంగస్థలం. ఏమైందిరా ఆయనకి? ఏం లేదురా. ఏమయ్యా రంగస్థలం మీది? అవునండి. ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడం కోసం వచ్చారా? అవును సార్. ఈ క్షణం గురించి చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. సంతకం పెట్టు. వాడు ఆటలే ఇంకెన్నాళ్ళు నేల చూపులు చూస్తారు ప్రెసిడెంట్ గారు? ఒకసారి పైకి చూడండి. రంగస్థలానికి కొత్త జెండా వచ్చింది. ఇన్నాళ్ళు ఒకే జెండా ఒకే ప్రెసిడెంట్ అని చూసి జనాలకి బోర్ కొట్టింది ప్రెసిడెంట్ గారు. ఊరు మార్పు కోరుకుంటుంది. అందుకే వచ్చే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ కి నామినేషన్ వేశాను. మర్యాద కోసం మీకు ఒక మాట చెప్పి వెళ్దాని వచ్చాం. వెంట్రుకలు నా తమ్ముడు గట్టిగా మాట్లాడితే కానీ వినపడకపోవచ్చు, కానీ మీకు ఇన్నాళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు లేక వినపడలేదు. మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ప్రెసిడెంట్ గారు. నా చిన్నప్పుడు ఎలా ఉందో ఊరు ఇప్పటికీ అలానే ఉంది. సొసైటీ పేరు చెప్పి జనాలను దోచుకుంటున్నారు. దాని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు. అందుకే అధికారం మారితే తప్ప ఈ ఊరు బాగుపడదు. రానా నాకు ఇది వినిపించింది. నేను చెప్పనా? ఏంటే రంగస్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకి సిద్ధం అవ్వండి ఫణేంద్ర భూపతి గారు. ఎక్కడో ఎన్నట్టుందా? మర్చిపోయినట్టున్నారు. మీ పేరే వెళ్ళొస్తాం ఫణేంద్ర భూపతి గారు. గడ్డి తిని జాతి కూడా గొంతులు గుర్తుంది. వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేషెంట్ గారు? ఈ ధైర్యం వీళ్ళది కాదురా, వీళ్ళెత్తుకున్న జెండాది.